అర్హులైన వారందరికీ దళితులందరికీ బీసీలందరికీ 57 సంవత్సరాల వృద్ధులందరికీ 57 సంవత్సరాల వృద్ధులందరికీ 57 సంవత్సరాల వృద్ధులందరికీ అకాల వర్షం వల్ల నష్టపరిహారం అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన వారందరికీ అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులందరికీ డబల్ బెడ్రూమ్ ఫోకస్ చేయరు భారత్ మాతా కి వందే మాతరం. అర్హులైన వారందరికీ పేద దళితులందరికీ माता की जय जय माता जय जय माता సేపు ఉంటే అందరు వస్తారు. సార్ మీ ద్వారా ఈ అర్హులైన అందరికీ ఈ యొక్క పథకాలన్నీ చేయకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీ మల్యాల మండల శాఖ ఆధ్వర్యంలో రైతు బంద్ అయితేనేమి, దళిత బంద్ అయితేనేమి, బీసీ బంద్ అయితేనేమి, ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి అందజేయాలని కోరుతున్నాము. అలాగే నిన్న మన మల్యాల మండలంలో కేవలం 48 మందికి గాను బీసీ బంద్ ఇచ్చారు. ఇందులో విచిత్రం ఏంటంటే అర్హులకు కాకుండా ఎవరైతే టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ బీసీ బంద్ ఇచ్చారు. ఇది పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. చాలామంది నిరుపేదలు ఉన్నారు. మల్యాలో 14 మందికి బీసీ బంద్ వచ్చింది. ఈ 14 మందిలో 14 మందికి గాను ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ కార్యకర్తలే, అలాగే సంపన్నులు కూడా. ఇదే 14 మందికి మల్యాలో ఉన్న చాలామంది బీదవాళ్ళు ఉన్నారు. బీసీ బంద్కు సంబంధించిన బీదవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇష్ట అయిపోతుండే. దీన్ని మేము పూర్తిగా భారతీయ జనతా పార్టీ మల్యాల మండల శాఖ పూర్తి స్థాయిలో ఖండిస్తుంది. ఇకనైనా అర్హులందరికీ ప్రతి ఒక్క ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకం ప్రతి ఒక్కరికి అందాలి. దళిత బంధు దళితులందరికీ, బీసీ బంధు ఏవైతే కేటాయించారో వాళ్ళందరికీ ప్రతిదీ అందించాలని మేము ఈరోజు తహసీల్దార్ ఆఫీస్ ముంగట ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు తహసీల్దార్ కార్యాలయం ముంగట బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నాలో దళితులందరికీ దళిత బంధు, అర్హులైన అందరి వారికి కొత్త రేషన్ కార్డులు, బీసీలందరికీ బీసీ బంధు, 57 ఏళ్ల వృద్ధులకు, వితంతులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి. అలాగే ఈ మొన్న బీసీ బంద్ అని చెప్పి బీసీ బంద్ ఇచ్చారు. యాక్చువల్లీ అది బీసీ బంద్ అని కాకుండా బీఆర్ఎస్ బంద్ అని పెట్టుకుంటే బాగుండేది. ఎందుకంటే బీసీ బంద్ అంటే ప్రజలకు, పేద ప్రజలకు ఇస్తే బాగుండు. అది వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. ఏదైనా ఒక పథకం పెట్టిరు అని అంటే ఇలా చాలు చేయడము, దాన్ని ఎటువంటి పూర్తిగా ప్రజల్లోకి తీసుకుపోకుండా, పూర్తిగా ప్రజలకు ఇవ్వకుండా, ఏదో ప్రజలకు జనానికి ఏమైనా చేస్తున్నారంటే జనం కోసం కాదే చేసేది. ఓన్లీ బీఆర్ఎస్ మళ్ళీ ప్రజలకు ఏమైనా మేలు చేస్తుందంటే కాదు. మనం ఏం చేయాలంటే మళ్ళీ మనం అధికారంలోకి రావాలి, ప్రజలకు మంచి చేయాలని లేదు ఆలోచన. మనం అధికారంలోకి రావాలి, ఈ బంధువులు వీటితో మనం మళ్ళా అధికారంలోకి రావాలనే ఒక ఉద్దేశంతో తప్ప జనానికైతే మంచి చేయాలనే ఆలోచన అయితే లేదు. ఇప్పటికీ ఈ
దళిత బంధు కానీ గృహలక్ష్మి కానీ అర్హులైన అందరి వారికి మొత్తం ఇవన్నీ ఇప్పటికైనా చేయాలని చెప్పి మేము ధర్నా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. సంగం రవి, ఎంపీటీసీ బలవంతపూర్.